నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మీద ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాలపై దృష్టి సారించారు. ఈ రెండు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే కసితో ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్యమైన నేతలతో ఆయన సమావేశమై దాదాపు 2 గంటలకు పైగా చర్చించారు. ఈ సమావేశంలో జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై నేతలతో రేవంత్ మాట్లాడారు. ఈ క్రమంలోనే బూత్ల వారీగా నేతలు బాధ్యతలు తీసుకొని పనిచేయాలన్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో వివరించాలన్నారు. నేతలంతా సమన్వయంతో పనిచేసి ఉమ్మడి జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలతో పాటు ఎమ్మెల్సీని గెలిపించుకోవాలన్నారు. 3 నెలల కాలంలో ప్రభుత్వం అందించిన గ్యారంటీల గురించి చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గృహజ్యోతి పథకానికి బ్రేకులు పడ్డాయి. మహబూబ్ నగర్ జిల్లాలో గృహలక్ష్మి పథకానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ఫిబ్రవరి 27న గృహలక్ష్మి పథకానికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అయితే 26 నుంచే పాలమూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఎంపీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మరోవైపు గృహలక్ష్మిపై జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. సీఎం సొంత జిల్లాలోనే పథకానికి బ్రేక్ పడ్డంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు గృహలక్ష్మికి బ్రేక్ తప్పనిసరి. దీంతో జీరో బిల్లుల కోసం జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు.